హలో అందరికీ, ఈరోజు నేను ఒక మంచి సాంబార్ రెసిపీ తయారు చేయబోతున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని మంచిగా ఒక 2 సార్లు మంచిగా కడిగి కాసేపు నానబెట్టి, పప్పు కాసేపు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి కుక్కర్. అలా పెట్టుకున్న కుక్కర్ ఒక 2-3 విజిల్ వచ్చేదాకా చూడాలి. ఆలోపు మనం కొంచెం చింతపండు తీసుకొని మంచిగా దాన్ని ఒకసారి వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టిన తర్వాత ముందుగా ఒక సొరకాయ తీసుకొని దాన్ని మంచిగా పీల్ చేసుకోవాలి. దాన్ని నీట్గా పీల్ చేసుకున్న తర్వాత పీల్ చేసుకున్న సొరకాయని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవాలి. సొరకాయ కట్ చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని దాన్ని ఒక చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 మిర్చి కట్ చేసుకోవాలి. మిర్చి కట్ చేసుకున్న తర్వాత కొన్ని మునక్కాయలు తీసి బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక టమాటో తీసుకొని దాన్ని మంచిగా చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్లకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేలోపు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పు కుక్కర్ని కాసేపు పక్కకు పెట్టి ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కొంచెం వేడైనాక అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక బగారా ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కొన్ని క్యారెట్స్ వేసుకోవాలి. క్యారెట్ని కూడా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని బఠానీ వేసుకున్న వెంటనే మనం మునక్కాయ ముక్కలు వేసుకొని వాటిని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు మంచిగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి.
సొరకాయలు వేసుకున్న తర్వాత అలాగే టమాటాలు కూడా అందులో యాడ్ చేయాలి. అవన్నీ వేసుకొని బాగా కలపాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దాన్ని మూత పెట్టి వదిలేసి 2 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారము ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు దాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు మనం పప్పు ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి పప్పుని స్మాషర్తో మంచిగా దాన్ని ఒకసారి స్మాష్ చేయాలి. మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు రసాన్ని ఆ పప్పులో పోసుకుందాం. పప్పుని బాగా చింతపండు రసంలో మిక్స్ చేయాలి. ఇందాక మనం పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. అవి మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పప్పు చింతపండు రసం అందులో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఏమన్నా ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడ ఉప్పు కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ బాగా మరగనివ్వాలి. అంతే, 15 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ.